आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि संयोगकाः सतिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋतवस्तदैव दिवसाः संध्यादयो रात्रयः सर्वे सावरजंगमा प्रतिदिनं कुर्यात् सदा मंगलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశీస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు జూన్ 30వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం నవమి ఆదివారం నుండి ఆషాఢ శుద్ధ పాడ్యమి శనివారం వరకు ఈ వార ఫలాలు మీకు తెలియజేయబడుతున్నాయి. చంద్రుడు రేవతి నక్షత్రం, అశ్వని భరణి కృత్తిక, రోహిణి మృగశిర ఆరుద్ర నక్షత్రాలలో వరుసగా మీనరాశి నుంచి బయలుదేరి మేషరాశి, వృషభ రాశి, మిథున రాశిలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు మీనరాశిలో రాహు సమాగమం, మేషరాశిలో కుజుడితో సమాగమం, వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో రవి శుక్రులతో సమాగమం చెందుతున్నాడు. ఈ వారంలో కొన్ని ప్రత్యేక గ్రహస్థితులు. 1వ తేదీ పుష్యమి నక్షత్రం 1వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం కర్కాటక రాశిలో జరగబోతున్నది. అదే రోజు పునర్వసు నక్షత్రం 2వ పాదం మిథున రాశిలో శుక్రుని యొక్క ప్రవేశం. 2వ తేదీ ఆరుద్ర నక్షత్రం మిథున రాశిలో 4వ పాదంలో రవి ప్రవేశం. అలాగే భరణి నక్షత్రం 4వ పాదంలో కుజుని ప్రవేశం 3వ తేదీ. పుష్యమి నక్షత్రం 2వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం. 4వ తేదీ పునర్వసు నక్షత్రం 3వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. 5వ తేదీ పునర్వసు నక్షత్రం 1వ పాదంలో రవి ప్రవేశం. ఆరుద్ర కార్తీ పరిసమాప్తి చెంది పునర్వసు కార్తీ ప్రారంభమవుతున్నది. పుష్యమి నక్షత్రం 3వ పాదంలో బుధుని ప్రవేశం కూడా 5వ తేదీ జరుగుతున్నది. 6వ తేదీ పునర్వసు 4వ పాదం కర్కాటక రాశిలోకి శుక్రుని యొక్క ప్రవేశం జరుగుతున్నది. ఈ వారంలో విరివిగా వర్షాలు కురియవలసినటువంటి అవసరాలు ఉన్నాయి, పడే అవకాశాలు కూడా ఉన్నాయి. పలు ప్రాంతాలలో వర్షాలు అధికంగా పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జూలై 2వ తేదీ మతత్రయ ఏకాదశి, జూలై 3వ తేదీ కూర్మ జయంతి, జూలై 4వ తేదీ శైవ నక్తం, అదే రోజు మాస శివరాత్రి, 5వ తేదీ సర్వేషాం ఏకాదశి, 6వ తేదీ ఆషాఢ మాసం ప్రారంభం కాబోతున్నది. ఈ వారంలో ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: మేషరాశిలో భరణి నక్షత్రంలో కుజుడు, వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో గురువు, మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో రవి, పునర్వసు నక్షత్రంలో శుక్రుడు, అలాగే కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రంలో బుధుడు, కన్యా రాశిలో కేతు, పూర్వభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో శని వక్రగతి, మీన రాశిలో రాహు యొక్క సంచారం ఈ వారం ప్రారంభంలో కనిపిస్తున్నది. ఈ వారం ప్రారంభంలో బుధుడు కర్కాటక రాశిలోకి, ఈ వారాంతంలో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం జరగబోతున్నది. మరి ముందుగా మేషరాశి. అశ్వని భరణి కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఏదో ఒక సమస్య పరిష్కారం జరుగుతూ లేదా కాస్త విశ్రాంతి మూడ్లోకి వచ్చేస్తున్నారు. మరి ఈ వారంలో మీకు ప్రారంభంలోనే 30వ తేదీ 1వ తేదీ అనుకూలమైనటువంటి పరిస్థితులు, మీ యొక్క వ్యక్తిగత జీవితం, కుటుంబ వ్యవహారాలు, బంధువర్గాలకు సంబంధించిన
స్థిర చరాస్తులకు సంబంధించిన విషయాలు, సోదరులకు సంబంధించిన విషయాలు ఇత్యాదులన్నీ కూడా ఈ వారం ప్రారంభంలో సమావేశంలో మీరు అన్నీ కూడా సమీక్షించుకుంటారు. మరి ఈ వారం కొంత ప్రారంభంలో కొంత ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. అడపాదడప కొద్ది ఆవేశపూరితమైన ప్రసంగాలు, ఆవేశపూరితమైనటువంటి చర్చలు కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ఆకస్మికంగా ప్రయాణాలు కూడా సంభవించేటువంటి పరిస్థితులు కూడా ఈ వారం కనబడుతున్నది. మేషరాశికి సంబంధించినంత వరకు స్త్రీలకు శారీరక కొద్దిగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ వారం ప్రారంభంలో మీరు 30వ తేదీ 1వ తేదీలో అయినంత వరకు తొందరపాటు నిర్ణయాలు కానీ ఆవేశపూరిత ప్రసంగాలు కానీ కాస్త వీటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. 2, 3వ తేదీలలో కూడా చాలా ప్రత్యేకతగా ఉంది. చాలా విషయాలు పరిగణలోకి వస్తాయి. ప్రత్యేకమైనటువంటి సమావేశాలు కూడా జరుపుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉన్నతమైనటువంటి వృత్తులు, అధికారపూర్వకమైనటువంటి కొన్ని బాధ్యతలు కలిగినటువంటి అంటే ఉద్యోగస్తులకు ప్రత్యేకమైన సమావేశాలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కూడా కొత్త ప్రత్యేకమైనటువంటి సమావేశాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. 2, 3వ తేదీలలో విద్యారంగంలో ఉన్నటువంటి వారికి, న్యాయపరమైనటువంటి వారికి అంటే న్యాయ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారికి చాలా విశేషంగా ఉంటాయి. ఈ యొక్క 2, 3వ తేదీలలో మీకు సమగ్రమైనటువంటి ఆలోచనలు, కొన్ని స్థిర నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఇవి కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా ఏదో ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి చర్చలు కూడా మీరు జరుపుకోగలుగుతారు. మరి అలాగే 4, 5, 6వ తేదీలలో కూడా 2వ తేదీ దినాంతం నుంచి 4, 5, 6వ తేదీలలో కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే మీకు కనబడుతున్నాయి. అయితే సాధారణంగా 2, 3వ తేదీలలో అంటే 2, 3 తేదీలలో కన్నా 4, 5, 6వ తేదీలలో సాధారణంగా మీకు అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా ఇవి సాధారణమైన రోజులుగా భావించాలి. కొద్దిగా మానసికంగా, శారీరకంగా కొద్దిగా ఇబ్బందులు ఉండవచ్చు. అలాగే కొన్ని చిక్కు సమస్యలతో మీరు సతమతమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కుటుంబ సభ్యులతో మీరు ఆవేశపూరిత ప్రసంగాలు కానీ వాద వివాదాలు కానీ దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ వార ప్రారంభంలో మేషరాశి వారికి బంధువర్గ మిత్రవర్గ సమావేశాలు, కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాల గురించినటువంటి ఆలోచనలు, తర్వాత విద్యార్థులకు, పోటీ పరీక్షదారులకు, మరి ఇంటర్వ్యూలకు వెళ్ళేటువంటి వారికి, సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ వారాంతంలో కూడా మీకు మరిన్ని మంచి అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. మరి ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు చేసేటువంటి మేషరాశి వారికి కొన్ని ప్రత్యేకమైన అవకాశాలు, సలహాలు ఇట్లాంటివన్నీ కూడా మీకు లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అశ్వని నక్షత్ర జాతకులకు కొంత ఆకస్మిక ధనలాభాలు కానీ, కుటుంబ పరంగా ప్రత్యేకంగా కొన్ని ఖర్చులు కానీ పెరగవచ్చు. అడపాదడప భార్యాభర్తల మధ్యన కానీ, పెద్దవాళ్లతో కానీ చిన్నపాటి వివాదాలు కూడా ఏర్పడవచ్చు. రుణ సంబంధమైన సమస్యలు, ఆర్థికపరమైన సమస్యల గురించి ఆలోచించుకునేటువంటి అవకాశాలు, బాధ్యతలు మీకు ఎక్కువగానే కనబడుతున్నాయి. భరణి నక్షత్ర జాతకులకు కుటుంబ వ్యవహారాలలో కాస్త మెల్లమెల్లగా మీరు వేసేటువంటి అడుగులు ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంత ప్రత్యేకంగా మీకు అవి అయిన వారి యొక్క సహాయ సహకారాలు, ప్రభుత్వపరమైనటువంటి సహకారాలు లేదా ప్రత్యేకంగా ఆర్థిక వనరులు సమకూర్చుకునేటువంటి అవకాశాలు మీకు కొంత ఆనందాన్ని కలుగజేస్తున్నాయి. కృత్తికా నక్షత్ర జాతకులకు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మాతృవర్గ సంబంధమైన బంధువులతో కూడా కలయికలు ఉండవచ్చు. బ్యాంకింగ్ వ్యవహారాలు మంచి లాభించవచ్చు. కానీ శారీరకంగా కొంత అలసట, మానసికంగా కొంత అలసటలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి. కొన్ని మిశ్రమ ఫలితాలు కూడా కనబడబోతున్నాయి. ముఖ్యంగా మేషరాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి పూజలు, మాస శివరాత్రి ఏదైతే ప్రత్యేకంగా ఉందో 4వ తేదీ మీరు ఒక శివాలయాన్ని దర్శనం చేసుకోండి. ప్రత్యేకంగా 11 ప్రదక్షిణలు చేయండి, బిల్వార్చనలు చేయండి. చాలా అనుకూలంగా ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొంత ఉత్సాహంతో ఉన్నటువంటి పరిస్థితులు చిన్నపాటి నిరుత్సాహంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ రోజుకు సంబంధించినవి కానీ మరుసటి రోజు సంబంధించినటువంటి వ్యవహారాలు కొద్ది మార్పులు చేర్పులు కనబడబోతున్నాయి. ఆకస్మికంగా ప్రయాణాలు సంభవించవచ్చు. ఏదైనా కొన్ని ప్రత్యేకమైన వార్తలు వినవచ్చు. కొంత అనుకూల ప్రతికూల పరిస్థితుల మధ్యన కొద్ది ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వృషభ రాశికి సంబంధించి స్త్రీలకు శారీరక ధర్మాలు,
మానసిక ధర్మాలకు సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఇబ్బందులు కూడా కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వృషభ రాశి వారికి 2, 3వ తేదీలలో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నతి కూడా ఉంటుంది. తర్వాత పెద్దవాళ్ళ పరిచయాలు, ప్రత్యేకంగా ఇతరుల సహకారాలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు కొన్ని ప్రత్యేకమైన స్థలాలు సందర్శన చేసుకోవడం కూడా జరగవచ్చు. ఒకంత వృషభ రాశిలో ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగులు, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి, వ్యాపార వ్యవహార రంగాల్లో ఉన్నటువంటి వారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి సమావేశాలు ఉంటాయి. అలాగే అనుకోకుండా ఒక ప్రయాణంలో ఇబ్బందులు కానీ, వైద్యాలయాలు సందర్శించడం కానీ, శరీరంలో కొద్దిపాటి రుగ్మతలు కానీ ఉంటాయి. మీరు ప్రయాణంలో ఉన్నట్టయితే మీరు కొంతవరకు జాగ్రత్తగా ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఏదైనా వస్తువులు కూడా మతిమరుపుతో పొడగొట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కొంత వేదాంత పరంగా కూడా ఆలోచించేటువంటి పరిస్థితులు కూడా 2, 3వ తేదీలో ఉన్నాయి. చాలామంది ఇది లౌకిక ఆధ్యాత్మిక వ్యవహారాలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. 4, 5, 6వ తేదీలు సాధారణంగా ఉంటాయి. ఇవి కుటుంబ వ్యవహారాలకు, ఆర్థిక పరిస్థితి సమీక్షించుకోవడానికి తప్ప ప్రత్యేకంగా పనులు ప్రారంభించడానికి మాత్రం అంత అనుకూలం కాదు. ఆర్థికపరమైన వ్యవహారాలలో, కుటుంబ పర్వాలలో చిక్కు సమస్యలను ముడివిప్పుకోవడానికి కొంత ప్రత్యేకంగా సమయం కేటాయించవలసినటువంటి అవసరం ఉంది. ఈ వారం ప్రారంభంలోనే వృషభ రాశి వారికి కొద్దిగా కుటుంబ సంబంధం కానీ, బంధువర్గాలతో కానీ, మిత్రవర్గాలతో కానీ కొద్ది విరోధాలు కానీ, భేదాభిప్రాయాలు కానీ కొన్ని విషయాలలో కలిగే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు మీరు విరివిగా ప్రయాణాల మూలకంగా ఖర్చులు కూడా చేయవచ్చు. అలాగే కుటుంబ వ్యవహారాలలో కొద్దిగా ఈ వారాంతంలో కూడా పరిస్థితులు కొద్దిగా భిన్నంగా కనబడుతున్నాయి. అంటే నిరుత్సాహాలు మిశ్రంగా కనబడుతున్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ వారాన్ని సాధారణంగా తీసుకోవడమే మంచిది. అందులో కృత్తిక నక్షత్ర జాతకులకు అయినంత వరకు మీకు ఆర్థికపరమైన వ్యవహారాలలో కొద్దిగా ఇబ్బందులు కలిగిన సమస్యలను అధిగమించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలలో కూడా కొద్దిగా ఆర్థికపరమైన సమస్యలు మీకు తలనొప్పిగా ఉంటాయి. అట్లాగే శారీరకంగా కొంత అలసట కూడా ఉంటుంది. కారణం లేని తగువులు కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. రోహిణి నక్షత్ర జాతకులకు కొద్దిగా చేయవలసినటువంటి పనుల యందు జాప్యం, ఉద్యోగంలో నిర్బంధత, ఆర్థికపరమైన విషయాలు కొద్దిపాటి ఆందోళన ఉంటున్నప్పటికీ కుటుంబపరమైన వ్యవహారాల్లో ఉత్సాహం చూపిస్తారు. ఏదో రకమైనటువంటి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత ఆర్థికంగా కూడా మీరు కుటుంబపరంగా కొంత ఖర్చు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మృగశిర నక్షత్ర జాతకులకు బంధువులతో సమావేశాలు, బంధువులతో కొద్ది ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉంటున్నప్పటికీ కొద్దిపాటి నిష్ఠూరాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాలలో ఆర్థికపరమైన విషయాల మీద, కొన్ని ఖచ్చితమైన బాధ్యతల మీద భార్యాభర్తలతో కానీ, పిల్లలతో కానీ చిన్నపాటి భేదాభిప్రాయాలు, కుటుంబ సభ్యులతో కొన్ని భిన్న అభిప్రాయాలతో సతమతమయ్యేటువంటి అవకాశాలు కూడా ఈ వారంలో మీకు కనబడుతున్నాయి. వృషభ రాశికి సంబంధించి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజ కేతు సంబంధమైనటువంటి కేతు గ్రహ స్తోత్రం చేసుకోండి. ఒక శివాలయాన్ని సందర్శించుకోండి. ఈ వారంలో మీరు అయినంత వరకు కొన్ని నియమాలు కూడా పాటించండి, ఆహార నియమాలు కూడా పాటించండి. అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు కలిగే అవకాశాలు మీకు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశిరార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి మీరు సంకల్పించుకున్న ఇష్టసిద్ధి, సదారోగ్యం, బంధుమిత్ర సమాగమ, మరి అలాగే మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖభోజనం, ఈ 31వ తేదీ ఇవన్నీ కూడా మీకు ఇంత ముందు నుంచే మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో మీరు మునిగి తేలుతున్నారు. ఆనందదాయకమైనటువంటి విషయాలలో కూడా మీరు పాల్పంచుకోబోతున్నారు. అలాగే మిత్రవర్గ బంధువర్గాలకు సంబంధించి, వ్యవహారాలకు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు, వృత్తిపరంగా కూడా మీరు కొన్ని బాధ్యతాయుతమైనటువంటి విషయాలలో కొంత ఆనందంగా మీరు పనిచేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే మీకు 1వ తేదీ దినమధ్యం వరకు కూడా ఇలాంటి పరిస్థితులు మీకు కనబడుతున్నాయి. ఆ తదుపరి 2, 3వ తేదీలలో చూసినట్టయితే కొన్ని ప్రత్యేకమైనటువంటి సమావేశాలు 2, 3, 4వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా కొన్ని ప్రత్యేకమైన సమావేశాలలో ఉంటారు, ప్రయాణాలలో ఉంటారు. కొన్ని ఒక ఉపయోగకరమైనటువంటి చర్చలు, ఉపయోగకరమైనటువంటి
విషయాల మీద మీకు కొంత చర్చలు జరుగుతాయి, కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా మీరు ఆధ్యాత్మిక విషయాలు, లౌకిక విషయాలు కూడా ఉంటాయి. ఇది ఒక రకంగా రాజకీయ రంగాలు, ప్రభుత్వ పరంగా ఉండేటువంటి బాధ్యతాయుతమైన రంగాల్లో పనిచేసేటువంటి వారు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు, వీళ్ళందరికీ కూడా ఈ మిథున రాశికి సంబంధించి 3, 4 ఇవన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశాలనే చెప్పవచ్చు. అలాగే 5, 6 కూడా అలాగే ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని పనులు సాధారణంగా ఉంటాయి, కొంత నిర్బంధితమైనటువంటి పనులు కూడా ఉంటాయి. అప్పటికప్పుడు మీరు సంకల్పించుకున్న పనులు కూడా చేయవలసి ఉంటుంది. ఒకసారి మీ యొక్క షెడ్యూల్లో కొన్ని మార్పులు చేర్పులతో కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మిథున రాశికి ఏదో ఒక రకమైన ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం మాత్రం ఈ వారంలోనే మీకు ప్రారంభమవుతున్నది. మీరు ఒక ప్రణాళికాబద్ధంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా చేస్తారు. కుటుంబ బడ్జెట్ కూడా చక్కగా మీరు ఆలోచించి ముందుకు తీసుకెళ్తుంటారు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కొన్ని ఉపయోగకరమైనటువంటి చర్చలు, ఆ చర్చల మూలకంగా కొన్ని నిర్ణయాలు, నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయాలు, శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, పలు విషయాలు కూడా దీంట్లో మీకు అనుకూలమైనటువంటి పరిస్థితిలో జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ వారాంతంలో కూడా మీకు అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఏదైనా ఊహించనటువంటి శుభకరమైనటువంటి లేదా ఉత్సాహపూరితమైనటువంటి ఏదైనా ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఉదాహరణకు బర్త్డేలు అనొచ్చు, ఇంకేదన్నా అనవచ్చు. ఇలాంటి కార్యక్రమాలలో ఎక్కువగా యువకులు మిథున రాశికి సంబంధించి ఈ వారం ప్రారంభం, ఈ వారాంతంలో చాలా ఉత్సాహపూరితంగా ఉంటారు. అలాగే విద్యార్థులు, అలాగే సాఫ్ట్వేర్లు రంగాల్లో పనిచేసేటువంటి వారు ఏదో ఒక కొత్త ప్రణాళిక, జీవితానికి సంబంధించిన ఒక కొత్త ప్రణాళికకు మీరు శ్రీకారం చుడుతున్నట్టుగా ఉండేటువంటి పరిస్థితులు బాగా కనబడుతున్నాయి. అందులో మృగశిర నక్షత్ర జాతకులకు చాలా ఉత్సాహపూరితంగా ఉంటుంది. మీరు ఏదైనా ఒక నిర్మాణాత్మకమైనటువంటి వాదనలు, అంటే కన్స్ట్రక్టివ్ ప్లాన్స్ అంటారు, అట్లాంటివి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు కొద్దిగా ముక్కుసూటిగా కూడా మాట్లాడతారు. కొద్దిగా నిష్ఠూరపడినప్పటికీ కూడా సమస్యలు అధిగమించేటువంటి పరిస్థితులు మీకు కనబడుతున్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు తరచు ప్రయాణాలు లేదా కొద్దిగా మానసిక ఆందోళనలు, వివిధ విషయాల మీద ఏదైనా నిర్ణయించుకోలేనటువంటి స్థితులు ఒక రకంగా కనబడుతున్నది. ఆర్థిక ప్రయోజనాలను ఆశించే చేసే పనులు కొద్దిగా మీకు అనుకూలంగానే ఉంటాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు కుటుంబ పరంగా మీకు అనుకూలతలు ఉన్నాయి. కొత్త వారి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. ఏదైనా అనుకోని ఒక ప్రయాణాన్ని కొనసాగించేటువంటి అవకాశాలు కూడా మీకు బాగా కనబడుతున్నాయి. దీన్ని బట్టి మిథున రాశి వారికి ఈ వారంలో కొంత ఆనందంగానే ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మిథున రాశి వారు ఈ వారంలో కొంత మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పరిహారాల విషయంలో మీరు గురు సంబంధమైన స్తోత్రం ఒకటి చేసుకోండి, చంద్ర సంబంధమైనటువంటి స్తోత్రం ఒకటి చేసుకోండి. అలాగే సూర్య సంబంధమైనటువంటి నమస్కారాలు కానీ, సూర్య స్తోత్రాలు కానీ అవి కూడా చేసుకున్నట్టయితే కొంత మీకు దైహిక మానసిక ఆరోగ్యాల విషయంలో మీకు కొంత అనుకూలతలు ఉంటాయి. ఈ విధంగా మీరు వ్యవహారాలకు ముందుకు పోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఉత్సాహ నిరుత్సాహాలతో, లోతైన ఆలోచనలతో, ఇదమిత్తంగా తేల్చుకోలేనటువంటి సమస్యలతో సతమతమవుతూ, కొద్ది విశ్రాంతిగా తీసుకుంటూ, వృత్తి ఉద్యోగాలలో కొద్దిపాటి భంగపాటు పొందుతూ అయినప్పటికీ కూడా మీరు ఈ యొక్క వారం ప్రారంభంలో కొంత ఇలా ఉన్నా మరికొంత ఉత్సాహపూరితమైనటువంటి నిర్ణయాలు కూడా చేసి మీరు అప్పటికప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి పనుల యందు నిమగ్నమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నటువంటి కర్కాటక రాశి వారికి అనుకోలేనటువంటి, అంటే ఊహించినటువంటి ఒక పని భారం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటాయి. సంచారం కూడా బాగా చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆహార నియమాలు, అంటే ఇట్లాంటి విషయాల్లో కొద్ది ఇబ్బందులు కూడా కలుగుతాయి. చిన్నపాటి వాదనలు, వివాదాలు కూడా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆకస్మికమైన ఖర్చులు ఉన్నాయి, ఆకస్మిక లాభాలు ఉన్నాయి. మొత్తం మీద ఒక విచిత్ర పరిస్థితులు 31వ తేదీ ఇవన్నీ కూడా పరిస్థితులు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మిక్కిలి ఉపయోగకరంగా ఉంటుంది. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి మీ యొక్క ప్రతిభను
చాటుకోవడానికి అవకాశాలు ఇచ్చినట్టుగా ఉంటుంది. ఇది అలాగే మీకు 2, 3వ తేదీలలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఒక రకంగా కర్కాటక రాశి వారికి 30వ తేదీ నుంచి 3వ తేదీ 4వ తేదీ దిన మధ్యం వరకు కూడా ప్రత్యేకమైనటువంటి పనుల యందు నిమగ్నమై, అంటే మీరు దాన్ని పోస్ట్పోన్ చేయలేని పరిస్థితి, అంటే అండర్ కంపల్షన్ బట్ ఇన్ పాజిటివ్ వేలోనే చేసేటువంటి పనులలో ఒక ప్రత్యేకత ఉంది. ఇది రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వ ఉద్యోగాల్లో చేసేటువంటి వారు, వ్యవహారాల్లో ఉన్నటువంటి వారు, ఒక స్థాయి పెద్దగా ఉన్నటువంటి వాళ్ళది ఒక షెడ్యూల్ మాత్రం చాలా ఉత్సాహంతో కూడినటువంటిది. ఇందులో కొంత శారీరక మానసిక శ్రమలు ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు మర్చిపోతారు. కొన్ని అడ్డంకులను కూడా తొలగించుకోవాల్సినటువంటి అవసరాలు కూడా ఉంటాయి. 5, 6వ తేదీలలో కర్కాటక రాశి వారికి మామూలుగానే ఉంది, సాధారణమైన జీవితమే. అనుకోని ప్రయాణాలు, ఖర్చులు లేదా ఏదో ఒక ఆలోచనలు, సతమతమయ్యేటువంటి పరిస్థితులలో కొన్ని సమస్యలు పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ వారం ప్రారంభంలో కర్కాటక రాశి వారికి కొన్ని కదలికలు బాగా వస్తున్నాయి. ఇది ప్రభుత్వ పరంగా కాకుండా బంధుపరంగా, తోడబుట్టిన వాళ్ళ పరంగా కొన్ని సమస్యలతో మీరు కూడా కొద్దిగా మనస్తాపం చెందేటువంటి పరిస్థితులు, నిష్ఠూరాలు పొందేటువంటి పరిస్థితులు కూడా మీకు కొద్దిగా కలుగుతాయి. ఆ తర్వాత ఈ వారాంతంలో పరిస్థితులు మాత్రం మీకు చాలా ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. వారం ప్రారంభంలో కన్నా వారాంతంలో కలుగుతున్న మార్పులు మీకు చాలా ఉత్సాహంగా ఉంటాయి. ఈ వారం అంతా కూడా కొంత ఉన్న గ్రహస్థితి ఒక్కో రకంగా మేలుగానే కనబడుతున్నది. ఏదేమైనప్పటికీ మీరు అశ్రద్ధ అనేది చేయకుండా, మీ ఆరోగ్య విషయంలో కానీ ఆహార విషయంలో అశ్రద్ధ చేయకుండా, ఎవరు ఎలాంటి సలహాలు చెప్పినా వాటిని కొద్దిగా మరొకసారి మీకు మీరుగా ఆలోచించుకునేటువంటి విధానంలో ఉండండి. మరి శారీరకంగా రుగ్మతలు ఉన్నటువంటి వాళ్ళు, దేహారోగ్యంలో కొన్ని ప్రతిబంధకాలు ఉన్నటువంటి వాళ్ళు వైద్యపరమైనటువంటి సలహాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పునర్వసు నక్షత్ర జాతకులకు అయినంత వరకు కొద్దిగా బంధువుల మూలకంగా, తోడబుట్టిన వాళ్ళ మూలకంగా కొన్ని నిష్ఠూరాలు పొందుతారు. అలాగే మీ యొక్క శారీరకంగా కూడా కొంత ఏదో ఒక ఒత్తిడి మీ మీద బాగా పనిచేస్తుంది. ప్రయాణాలు కూడా కలగజేసేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు కూడా మరి కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి, కొద్ది ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఏది ఏమన్నా ధార్మికంగా మీరు ఆలోచిస్తారు, సమదృష్టితో ఆలోచిస్తారు, సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆశ్లేష నక్షత్ర జాతకులకు కూడా కొంత అమితమైన ఉత్సాహం కూడా ఉంటుంది. ఊహించని రీతిలో కొంత ద్రవ్యం ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా నిష్ఠూరపడకుండా కుటుంబ సభ్యులతో వైరుధ్యాలు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ వారంలో కర్కాటక రాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పరిహారం శని స్తోత్రం బాగా చేసుకోండి. శనికి సంబంధించినటువంటి పరిహారాల మూలకంగా మీకు కొంత మనశ్శాంతి లభించే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే వ్యవహారాలలో అడ్డంకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు కొద్దిగా ఉత్సాహ నిరుత్సాహాలు, ప్రతిబంధకాలు, మరి కొద్దిగా అంటే విద్యుక్త ధర్మాలకు దూరంగా ఉండడం, ఉద్యోగ విషయంలో కొద్దిగా సెలవులు ప్రకటించాలన్న ఆలోచనలు రావడం, కుటుంబ వ్యవహారాలలో గంభీరమైనటువంటి వాతావరణం, ప్రస్ఫుటంగా ఒకరు అర్థం చేసుకొని ఆలోచించుకునేటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎవరికి వారే ఆలోచించుకోవడం, ఏదో ఒక విచిత్రమైన పరిస్థితి, కొద్దిగా ఉద్రిక్తత వాతావరణం, ఆవేశాలు, కొంతపాటి ఆందోళనలు, ఇలాంటివన్నీ కూడా 31వ తేదీ ఇంచుమించు 2వ తేదీ కూడా కనబడుతున్నది. పోతే 2వ తేదీ దినమధ్యం నుంచి 3, 4వ తేదీ దినమధ్యం వరకు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రత్యేకమైనటువంటి అవకాశాలు, సదుపాయాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తిరీత్యా రాణించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వపరమైన బాధ్యతలను చేపట్టే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ బాధ్యతలు కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయి. 4, 5, 6 ఇవన్నీ కూడా ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే పనులు ఉంటాయి. చాలా బిజీగా ఉంటారు. మరి ఎలా ఉన్నా కూడా మీకు దుఃఖంలో సుఖం లభిస్తున్నట్టుగా అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని విషయాలలో మీ తొందరపాటు స్వభావం కావచ్చు, లేదా ఇతరుల ఒత్తిడి కావచ్చు, లేదా ఏదైనా ఒక అధికారపూర్వకమైన ప్రకటన కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, మిమ్మల్ని కొద్దిగా తబ్బిబ్బు చేస్తుంది.
ఒక వార్త కూడా మిమ్మల్ని తబ్బిపు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ వారాంతం పరిస్థితులు కూడా అలాగే కనబడుతున్నాయి. కొంత అభద్రతాభావం, ఉద్యోగ విషయంలో అభద్రతాభావం, కుటుంబ వ్యవహారాల అభద్రతాభావం, తనకు తానుగా మీరు కొద్ది నిరాశ నిస్పృహలు కూడా ఉంటాయి. ఓ వైపు ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఒక రకంగా సింహరాశి వారికి ఈ వారంలో చాలా వరకు సాధారణ ఫలితాలు, అంటే సాధారణ జీవితాన్ని మీకు అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంత ప్రత్యేకతలున్న మీకు తదుపరి వారంలోనే మార్పులు బాగా కనబడుతున్నాయి. మఖా నక్షత్ర జాతకులకు కొంత ఊరట మాత్రం కలుగుతున్నది. అయితే జీవిత భాగస్వామితో కానీ, ఉద్యోగాలలో అధికారులతో కానీ ఏదో ఒక నిర్బంధత, కొంత వాద వివాదాలు, కొద్ది నైరాశ్యం కలిగే అవకాశాలు ఉన్నాయి. మరి రుణ సంబంధమైన సమస్యలను కూడా మీరు ఆలోచించవలసినటువంటి పరిస్థితి ఉంటాయి. అంటే ఆర్థిక వలయాలు, ఆర్థిక పరిస్థితులు. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకు బంధు మూలకంగా, తర్వాత మిత్రుల మూలకంగా కొన్ని ఇబ్బందులు, శారీరకంగా కూడా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి కొన్ని వ్యవహారాలలో మీకు అనుకూలతలు ఉన్నప్పటికీ కూడా అస్పష్టంగా, అంటే ఇది ఖచ్చితంగా ఇలా ఉంటుందని చెప్పలేనటువంటి పరిస్థితి అనండి. ఇది ఒక రకంగా మీరు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు కొంత మెరుగు మాత్రం కనబడుతున్నది. కొన్ని మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ రాహు సంబంధితమైనటువంటి పూజ, కేతు సంబంధమైనటువంటి పూజ. 4, 5, 6వ తేదీలలో ఏదైనా ఒక శివాలయ సందర్శనం, ప్రత్యేకంగా ఆలయ సందర్శనం చేసుకోండి. గ్రహ సంబంధించిన ఉపచారాలు కూడా చేసుకోండి. కొంత మీకు శాంతి లభిస్తుంది. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్యారాశి వారికి 30వ తేదీ, 1వ తేదీ, 2వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా పరిస్థితులు కొద్దిగా మధ్యస్థంగా ఉన్నాయండి, ఇబ్బందికరంగా ఉన్నాయి. ఇందులో మీకు శారీరక మానసిక ఆందోళనలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు, అనుకోని విధమైన ఖర్చులు, కుటుంబ వ్యవహారాల్లో కొద్ది అశాంతి, కొద్దిగా పరస్పరంగా ఒకరి సహకారాలు ఇచ్చిపుచ్చుకోవడం కూడా ఇబ్బందులు ఉంటాయి. మరీ స్త్రీలకైతే చాలా అలసటలతో ఉంటారు, కుటుంబ బాధ అలసటతో ఉంటారు, శారీరకంగా కూడా కొంత ఇబ్బందులుగా ఉంటాయి. ఈ విధంగా మీరు 31, 2వ తేదీ మధ్యాహ్నం వరకు. అయితే కన్యారాశి వారికి ఒక ప్రత్యేకత, 2వ తేదీ దినాంతం కానీ, 3వ తేదీ కానీ, 4వ తేదీన మధ్యం వరకు కానీ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల మూలకంగా మీకు కొద్దిగా ఏదో ఒక ఉన్నతమైనటువంటి సమావేశం కావచ్చు, ఆధ్యాత్మిక పరంగా కావచ్చు, లౌకిక పరంగా కావచ్చు, బాధ్యతాయుతంగా కావచ్చు, ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలుండి మీరు అందరూ కూడా కుటుంబ సభ్యులతో కానీ, మిత్రులతో కానీ సమిష్టిగా కొన్ని ఆలోచనలు చేసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకంత రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి అలసట లేనటువంటి పనులు, అంటే బాగా మిక్కుటమైనటువంటి పనులు, మీ ప్రతిభను చాటించుకునేటువంటి పనులు అని చెప్పవచ్చు. ఉద్యోగాలలో ఉన్నటువంటి వారికి కూడా మీ ప్రత్యేకతను నిరూపించుకునేటువంటి అవకాశాలని చెప్పవచ్చు. అలాగే వ్యవహార రంగాల్లో ఉన్నటువంటి వారికి కూడా కొత్త ఆలోచనలతో కొత్త నిర్ణయాలు చేయవలసినటువంటి పరిస్థితులలో మీరు ఉంటారని చెప్పవచ్చు. ఒకంత విద్యావంతులు, విద్యార్థులు, తర్వాత మరి యువకులు, వీళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఇదొక విషయంలో మీరు 3, 4వ తేదీ వరకు అనుకూలతయి, 5, 6వ తేదీలు సాధారణంగానే ఉంటాయి. కొంతవరకు ఇది గుడ్డులో మెల అని అంటారు. అంటే మహాసంగ్రామమైన చీకటిలో, అంటే గాఢమైన చీకటిలో ఏదో ఒక నక్షత్రం మినుకుమంటున్నట్టుగా అంతవరకు సంతృప్తినిచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వారికి ఇంచుమించుగా ఈ వారంలో ప్రత్యేకతలన్నీ కూడా 3, 4వ తేదీలలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఒక ప్రత్యేకత ఏమిటంటే కన్యారాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఊహించనటువంటి మార్పులు కొన్ని వస్తాయి. కొంత ఆర్థికంగా లాభపడతారు, ఆరోగ్యంలో కొంత మెరుగే అవకాశాలు ఉన్నాయి. బంధువుల మూలకంగా, మిత్రుల మూలకంగా కూడా మీకు మంచి సహకారం లభించే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తు గురించినటువంటి నిర్ణయాలు బాగా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే మీరు వృత్తిపరమైనటువంటి విషయంలో, అంటే కొత్తగా ఉద్యోగాలు కానీ,
విదేశాల్లో ఉన్నటువంటి వారికి స్థిరమైన అవకాశాలు కలగడానికి కానీ ఇట్లాంటివన్నీ కూడా మీకు ఈ వారం ప్రారంభంలో కలుగుతున్నాయి. ఈ వారాంతంలో మరిన్ని మంచి ఫలితాలు అవకాశాలు మీకు బాగా వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎలాంటి పరిస్థితులున్నా కన్యా రాశి వారికి ఈ వారంలో ప్రారంభంలోనూ చివరిలోనూ మంచి అవకాశాలు వస్తున్నాయి. దీని విషయంలో కన్యా రాశి వారు వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఏదైనా ప్రదేశంలో స్థిరంగా ఉండేటువంటి ఆలోచనలకు మీరు ప్రాధాన్యత ఇవ్వవచ్చు, ఇతరుల సహకారాలు పొందవచ్చు. అనుకోకుండా మీకు అనుకున్న పనులు కలిగే అవకాశాలు కూడా కన్యా రాశికి ఒకంత కలుగుతున్నాయండి. అందులో ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. శారీరకంగా కొద్దిగా ఇబ్బందులు ఉన్నా కూడా వాటి యొక్క ధర్మాలు కూడా మీరు ప్రత్యేకంగా పొందబోతున్నారు. అందులో హస్త నక్షత్ర జాతకులకు కూడా ప్రత్యేకంగా వృత్తిపరమైనటువంటి విషయంలో కూడా మంచి ప్రాధాన్యత ఉంది. సంతాన విషయంలో కూడా మీరు ఊహించిన ఫలితాలు, ఆశించిన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృత్తిపరమైన విషయంలో కూడా మీకు కొంత అనుకూలతలు లభించబోతున్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు వృత్తిపూర్వకంగా కూడా కొన్ని మీకు మంచి ప్రభావాలు అంటే మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మరియు అధికారులతో మాత్రం చిన్నపాటి ఆందోళనలు, కొద్దిగా ఆవేశాలు పూరితమైనటువంటి ప్రసంగాలు చేయవచ్చు. కుటుంబ సభ్యులతో కూడా కొద్దిపాటి ఇబ్బందులు కలగవచ్చు. అంటే మీరు కొంత ఆవేశంగా ఉంటారు కాబట్టి మిగతా వ్యవహారాలన్నీ చక్కగానే ఉన్నాయి. మంచి పరిస్థితులు, మంచి అవకాశాలు కన్యా రాశికి ఈ వారంలో ఏర్పడబోతున్నాయి. మరి అయినప్పటికీ కూడా కన్యా రాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ, మీ ఇష్ట దైవాన్ని బాగా ప్రార్థన చేసుకోండి. ఏదైనా ఒక రోజు దేవాలయాన్ని సందర్శించుకోండి. మరి కొంత మెడిటేషన్ కూడా చేయండి, మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల. తులారాశి వారికి ఈ వారం ప్రారంభం 31 తేదీ వరకు చాలా విశేషంగా ఉంది. మరి స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం, అర్థలాభం, యశోముదం, మనస్సౌఖ్యం, సదానందం, అభీష్ట సుఖ భోజనం ఇవన్నీ కూడా చూసినట్టయితే చాలా హుషారుగా తులారాశి వారు కొన్ని ప్రత్యేకమైన వ్యవహారాలు నిర్వహించుకునేటువంటి పరిస్థితులు మీకు 2వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా ఉంది. కుటుంబ సౌఖ్యం, కుటుంబ ఆదరణ, కుటుంబంలో సరికొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు అంటే బంధువర్గాల రాకపోకలు, తర్వాత భార్యాభర్తల మధ్యన కూడా మంచి విషయాలు ఉంటాయి. అయితే ఇందులో ఏంటంటే ఈ తులారాశి వారికి ప్రత్యేకత, అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి కానీ ఒక్కొక్కసారి మీరు అతిగా ప్రవర్తించడం వల్ల చిన్నపాటి తగవులు, చిన్నపాటి చిలిపి చేష్టలు అనవచ్చు. అలాంటి విషయాలతో కొద్ది ఆకస్మికంగా భార్యాభర్తల మధ్యన పట్టింపులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీ ఆహార విహారాలలో కూడా నియమ నిష్టలు, నియమ నిబంధనలు దాటేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. ఎవరికైనా తొందరపడి ఆర్థికపరమైన కమిట్మెంట్స్ మాత్రం మీరు చేయకండి. మరి తిరిగి మీకు 3వ తేదీ, 4వ తేదీ ఆ పరిస్థితులలో కూడా ఒక విశేషమైన ఏదైనా ఒక ప్రయాణం ఉండవచ్చు. కొద్దిగా శారీరక రుగ్మతలతో బాధపడే అవకాశాలు ఉండవచ్చు. కొన్ని జవాబుదారీగా ఉండేటువంటి పరిస్థితులు, ఉండేటువంటి అవకాశాలు అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే తులారాశి వారికి కొన్ని అత్యంత కీలకమైనటువంటి వ్యవహారాలలో నిశితంగా ఆలోచించి ఒకరి సహాయ సహకారాలు తీసుకోవడం కానీ, మీ సహకారం అందజేయడంలో కానీ ఒక రహస్య సమాలోచనలు జరిగేటువంటి పరిస్థితులు అని ఒక రకంగా చెప్పాలి. ఇంకొక రకంగా చెప్పాలంటే శారీరకమైనటువంటి జీర్ణ సంబంధం కానీ, ఉదర సంబంధమైన గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వాటికి సంబంధించిన విషయాలు కూడా అనవచ్చు. ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి వ్యక్తులు, ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతున్నది. వృత్తిపరమైన విషయంలో మీరు ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఒక విచిత్రమైనటువంటి మార్పులు కూడా కలిగే అవకాశాలు అంటే ట్రాన్స్ఫర్సు ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశాలు అన్నీ కూడా మీకు 4, 5, 6 తేదీలలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి మీకు ప్రారంభంలోనే బాగా అనిపిస్తున్నది. అయితే ఈ వార ప్రారంభంలో కలుగుతున్న మార్పుల వల్ల కొన్ని అపవాదాలు, కొందరి చేత విమర్శలు, వృత్తి విషయంలో కొంత నిర్బంధత ఇవి కూడా కలగవచ్చు. అలాగే ఈ వారాంతంలో కలుగుతున్న మార్పుల వల్ల కుటుంబ సభ్యుల మధ్యన కూడా కొంత ఎడమయ్యే అవకాశాలు ఉంటాయి. కొద్ది నీరసం, శారీరకంగా నీరసం,
మరి వ్యవహారాల్లో దాంపత్య జీవితంలో కూడా కొద్దిపాటి ఇబ్బందులు ఇలాంటివన్నీ కలిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తులారాశి వారు ఈ వారం అంతా కూడా ఒక ఎడ్జ్లో ఉంటారండి. అంటే నా సుఖం నా కష్టం అన్నట్టుగా, నా దుఃఖం నా సుఖం నా దుఃఖం అన్నటువంటి ధోరణిలో ఉంటుంది. ఏదో ఒక తీవ్రమైన ఆలోచన, ఏదో తాపత్రయం తపన మాత్రం ఉంటుంది. అది పొందాలన్న ఆకాంక్షతో మీరు నిరంతరంగా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. దానివల్ల మీలో కొంత అశాంతి ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. చిత్తా నక్షత్ర జాతకులకు వృత్తిపరమైన విషయంలో కొద్ది మార్పులు కలుగుతున్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాల విషయంలో, వృత్తిపర బాధ్యతల విషయంలో కూడా కొద్దిపాటి ఘర్షణలు కూడా ఉంటున్నాయి కుటుంబ సభ్యులతో. స్వాతి నక్షత్ర జాతకులకు కూడా వృత్తిపరమైన విషయంలో కొన్ని ఘర్షణలు ఉంటున్నాయి. కుటుంబ వ్యవహారాల విషయంలో కొంత ఆనందాన్ని పొందగలుగుతున్నారు. విశాఖ నక్షత్ర జాతకులకు కూడా కొంత ప్రతికూల అనుకూలమైనటువంటి ఫలితాలతో పొందడంతో పాటు ఒక దీర్ఘంగా అంటే ఏదైనా ఒక లెంతీ జర్నీ అంటారు, దూర ప్రయాణాలు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద తులారాశి వారు ఈ వారంలో చాలా బ్యాలెన్స్గా, పరిస్థితులకు అనుగుణంగా, ఆవేశాలను వదిలిపెట్టి, నిర్మమాటతో కూడా వదిలిపెట్టి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ బుధ శుక్రులకు, బుధుడికి శుక్రుడికి ఈ రెండు గ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి స్తోత్రాలు చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ పాదం, అనురాధ జ్యేష్ఠాంతం వృశ్చికం. వస్త్రలాభో, ధాన్యలాభో, ధనలాభో, ధనోధృతి. ఇది ఒక రకంగా చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ఏదో ఒక ప్రత్యేకత ఉందండి. మీరు చాలా విశ్వాసంతో ఉంటారు. అంటే విశ్వాసం అంటే ఆత్మవిశ్వాసంతో, మోర్ కాన్ఫిడెంట్ అలా ఉంటారు. పరిస్థితులు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీకు ఈ వారం షెడ్యూల్ అంతా కూడా చాలా బిజీగా ఉంది. మీ వ్యక్తిగత జీవితం, మీ వృత్తిపరమైన జీవితం, సామాజిక జీవితం, కుటుంబ జీవితాలు అన్నిట్లో కూడా మీరు చాలా బిజీగా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ఒక ప్రత్యేకతను మీరు ప్రదర్శించబోతున్నారు. ఆర్థికపరమైన విషయాలలో కూడా మీకు బ్యాంకింగ్ లావాదేవీలు కావచ్చు, రుణ సమస్యలు కావచ్చు, డబ్బు రావాల్సిన డబ్బు కావచ్చు, ఇవ్వాల్సిన డబ్బు, వీటికి సంబంధించింది కూడా ఉంటుంది. ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం 2, 3, 4వ తేదీలలో ప్రత్యేకంగా కొన్ని సమావేశాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు సమీక్షించుకోవడం. అంటే ఈ వృశ్చిక రాశి వారు బాధ్యతాయుతమైనటువంటి వృత్తులలో ఉన్నవాళ్ళు, వ్యవహారాల్లో ఉన్నటువంటి వాళ్ళు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అందరితో కొన్ని విషయాలు కూలంకుషంగా ఆలోచించి సమీక్షించుకునేటువంటి పరిస్థితులు. ఇంకొక రకంగా చెప్పాలంటే మీ పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ వివాహాలు, వాళ్ళకు సంబంధించిన విదేశీయానాలు, చదువులు, వాటికి సంబంధించిన విషయాలన్నింటిలో కూడా మీరు సమీక్షించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు కూడా ఏమైనా ప్రత్యేకమైన అవకాశాలు లభించే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇదో రకంగా వృశ్చిక రాశి వారికి ఒక ఎన్లైట్మెంట్, మీకు మీరుగా ప్రస్ఫుటంగా వ్యక్తీకరించుకోవడానికి, వ్యక్తపరచుకోవడానికి మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పవచ్చు. 5, 6వ తేదీలలో మీరు సాధారణంగా ఉండిపోవడం మంచిది. ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆడవాళ్ళు మరింత శ్రద్ధతో ఉండండి. మీ ఆరోగ్యాలను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ వారం ప్రారంభంలో కలుగుతున్నటువంటి కొన్ని మార్పుల వల్ల వృశ్చిక రాశి వారికి శారీరకంగా వాతతత్వ పరిస్థితులు బాగా పెరిగిపోతాయి. శరీరం బరువెక్కడమో, లావెక్కడమో, కాబట్టి కొంత వ్యాయామం అలాంటివి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ వారాంతంలో కలుగుతున్న మార్పుల వల్ల వృశ్చిక రాశి వారికి కొంత ప్రత్యేకమైన వ్యక్తుల యొక్క పరిచయాలు, సహకారాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగ సంబంధం విషయంలో కూడా రాణింపు కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు, వివాహాలకు సంబంధించిన అవకాశాలు కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అలాగే చిన్నపాటి ప్రయాణాలు, విదేశీయానాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని విషయాల్లో మీరు చాలా అనుభవపూర్వకంగా అన్ని విషయాలను సమీక్షించుకొని నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కొంత ఆనందదాయకంగా కొన్ని మిశ్రమ ఫలితాలు పొందుతున్నప్పటికీ కొంత ప్రత్యేకమైన వాతావరణంలో ప్రత్యేకమైనటువంటి లాభాలు ఆర్జించే అవకాశాలు ఉన్నాయి. కొంతవరకు ఉత్సాహంగా ఉండగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ వారంలో చేసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి పూజలు రవి శుక్రులకు, రవికి శుక్రునికి ప్రత్యేకంగా పూజ చేయండి, అనుకూలంగా ఉంటుంది.
ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు వహించండి. వేగవంతమైన వాహనాలు నడపడం చాలా ప్రమాదకరంగా భావించండి. ఇది వృశ్చిక రాశి సంబంధించినటువంటి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం ధనుస్సు. ధనుర్రాశి వారికి ఈ వారం ప్రారంభంలో ప్రతి పనిలో ఏదో అలసత్వం, కొద్దిగా వికారం, కోపం, ఆవేశంతో కొద్దిగా చిటపటలాడుతుండేటువంటి పరిస్థితులు, కొందరి విషయంలో ఉదర సంబంధమైన సమస్యలు, ప్రత్యేకంగా స్త్రీలకు వారి యొక్క దేహధర్మానికి వచ్చినటువంటి సమస్యలతో సతమతమవుతారు. మరికొందరి విషయంలో పిల్లల గురించి అతిగా ఆలోచించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి మరి ఒక రకంగా అట్లా అదే అవుతారు. మొత్తం మీద అండి ఇది ఒక రకంగా ధనురాశి వారికి ఈ 31-2వ తేదీన మధ్యం వరకు ఉన్నటువంటి పరిస్థితులలో కొంత సంఘర్షణాయుతమైనటువంటి ఆందోళనలే ఉన్నాయి. అంటే మీ ఆలోచన సరళి నేను చెప్తున్నాను. పరిస్థితులను ఇలాంటి దాంట్లో మీరు నిర్దిష్టంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సమీక్షించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తదుపరి మీకు 2వ తేదీ దినాంతం నుంచి 3, 4వ తేదీలలో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం, ప్రత్యేకమైనటువంటి ఆ అంచనా వేసుకునేటువంటి అవకాశాలు, కొంతమంది వ్యక్తులతో అనుబంధాలు, ఇవన్నీ కూడా మీకు బాగా ఏర్పడతాయి. కొన్ని మంచి అవకాశాలు ఏర్పడతాయి. ప్రభుత్వ రంగాలలో పనిచేసేవాళ్ళు, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారు, ప్రత్యేకమైన రంగాలలో ఉండేటువంటి వారు కీలకంగా నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు, అలాంటి అవకాశాలు కలుగుతాయి. ప్రస్ఫుటంగా మీకు చెప్పుకోదగ్గది 2వ తేదీ దినాంతం నుంచి 3, 4వ తేదీ వరకు. 5, 6వ తేదీలు కూడా అనుకూలమైనవి అయినప్పటికీ కూడా ఇది అంత ప్రకాశవంతంగా ఉండదు. కొంత మనస్సు ప్రశాంతంగానే ఉంటుంది. కొంత ఆలస్యంగా పనులు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రారంభంలో మీకు జరుగుతున్నటువంటి మార్పుల వల్ల మీ శరీర ప్రవృత్తిలో, జీర్ణాశయ సంబంధమైనటువంటి విషయాలలో, ఆహార లోపాలు, కొద్దిగా దాని మూలకంగా ఇబ్బందులు, శారీరక నిస్త్రాణ, ఎవరైనా తరచుగా ప్రతినిత్యం ట్యాబ్లెట్స్ వేసుకునేటువంటి వాళ్ళు ఒకసారి వైద్య చికిత్స చేయించుకోవడం మంచిది. అలాగే ఈ వారాంతంలో వస్తున్నటువంటి మార్పు చాలా కాలంగా కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన ఒక ఎడంగా ఉన్నటువంటి పరిస్థితులు వాళ్లకు ఇది కొంత అనుకూలంగా దాంపత్యానికి అనుకూలంగా, అలాగే కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండడానికి అనుకూలంగా కలిపేటువంటి అవకాశాలు ఈ వారాంతంలో మీకు కలుగుతున్నాయి. దీన్ని బట్టి మీరు చేయవలసినటువంటి వ్యవహారాల విషయంలో జాగ్రత్త వివరించి ముందుకెళ్ళండి. కొన్ని మంచి పరిస్థితులు, మంచి ఫలితాలు మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. మూలా నక్షత్ర జాతకులకు కొద్దిగా శారీరకంగా కొంత నిస్త్రాణ ఉంటున్నప్పటికీ ఆర్థిక పరంగా ఆకస్మిక ధనలాభాలు కొంతవరకు మీరు పొందుతారు. అలాగే కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో చిన్నపాటి వాద వివాదాలు, కొద్దిగా ప్రతికూలతలు కూడా ఉండవచ్చు. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కొంత లోతుగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అధికారులతో విరోధాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. కొంత మెరుగ్గా కనపడుతున్నది. కానీ కుటుంబ సభ్యులతో మాత్రం మీరు మరి అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కూడా పరిస్థితులు కొంత ప్రతికూలంగానే కనబడుతున్నాయి. కొన్ని విషయాలు మరీ జాప్యం కూడా కనబడుతున్నది. మొత్తం మీద మూలా నక్షత్ర నుంచి పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల వరకు కూడా ఈ వారం ప్రారంభంలో, ఈ వారాంతంలో వస్తున్న ఫలితాలలో ప్రారంభంలో ఉండే ఫలితాల కన్నా వారాంతంలో కలుగుతున్న మార్పుల వల్ల కొద్దిగా మెరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహారాలు చేసుకోండి. ముందు మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ధనుర్రాశి వారు ఈ వారంలో చేసుకోవలసినటువంటి ప్రధానమైన పూజ బుధ స్తోత్రం. బుధునికి ప్రత్యేకమైన స్తోత్రం చేసుకోండి. అన్ని విధాల అనుకూలతగా ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన ధనురాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి ఈ వారం ప్రారంభంలో చిత్తభ్రంశం, బంధువైరం, బుద్ధి చాంచల్యమేవచ, కర్మ వైకల్య కార్యంచ. వాస్తవంగా మీరు ఊహించిన ఫలితాలకు, జరుగుతున్నటువంటి ఫలితాలకు మీ యొక్క చుట్టూ వాతావరణం అంతా కూడా కొద్దిగా అస్తవ్యస్తంగా ఉన్నట్టుగా ఉంటుంది. అంటే
ఏకాగ్రతతో మీరు కొన్ని పనులు చేయలేకపోవచ్చు. ఎందుకో ఒక రకమైన ఉద్రిక్త వాతావరణంలో ఉంటారు. ఎవరు పలకరించినా కసుబుసుమ అంటుంటారు. కుటుంబ సభ్యులలో కూడా అదే ఏడుపు ఉంటుంది. అలాగే అయితే ఇక్కడ ఏంటంటే ఏదో ఒక తెలియని ఒక ఆందోళన, తెలిసి తెలియని ఒక ఆందోళన, ఒక ప్రత్యేకమైన అంశం మీద మీరు బాగా ఆలోచిస్తూ ఒక రకంగా ఉద్రిక్త వాతావరణంలోకి వెళ్ళిపోతున్నారన్నమాట. దీని మూలకంగా మకర రాశి వారు 30వ తేదీ, 1వ తేదీ, 2వ తేదీ కుటుంబ వ్యవహారాలలో పరిస్థితులకు అనుగుణంగా, ఎదుటివారికి అనుగుణంగా, ఎదుటివారి భావాలకు అనుగుణంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదో ఒక సంఘర్షణాయుతమైన వాతావరణం, ఒక బాధ్యతాయుతమైనటువంటి సమస్యల గురించి కొద్దిగా జీవిత భాగస్వామితో కావచ్చు, కుటుంబ పెద్దలతో కావచ్చు, ఎవరితోనైనా కావచ్చు, కొద్దిగా విషయాలలో కొద్దిగా సంఘర్షణగా ఉంటుంది. అలాగే భూ సంబంధమైన వ్యవహారాలు, సోదర సంబంధమైన వ్యవహారాలు, ఇట్లాంటివన్నీ కూడా 2, 3వ తేదీలు ఇంచుమించుగా కొద్దిగా మీరు ఆధ్యాత్మిక విషయాలకు కానీ, పారమార్థిక విషయాలకు కానీ, లౌకికపరమైన విషయాలకు కానీ ప్రాధాన్యత ఇవ్వండి. ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది, కానీ కొద్దిగా ఆలస్యంగా జరుగుతుంది. మీరు పూర్తిగా ఈ కుటుంబ వ్యవహారాల నుంచి డిటాచ్మెంట్గా జరిగితేనే మీకు కొద్దిగా అనుకూలంగా ఉంటుంది. 4, 5, 6వ తేదీలు కూడా ఇంచుమించు అలాంటి పరిస్థితులు ఉన్నాయి, సాధారణంగానే ఉన్నాయి. అయితే ఈ వారంలో కలుగుతున్న మార్పులు మీ మీ శరీర ఆరోగ్యంలో కొన్ని మార్పులు, మీ ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని మార్పులు, కుటుంబ వ్యవస్థలో కొన్ని మార్పులు మీకు కలగబోతున్నాయి. కానీ ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులు కూడా ఇంచుమించు అదే విధంగా ఉంది. కాబట్టి తాపకోపస్తదా భీతి సర్వదా క్లేశజీవనం స్త్రీజాఢ్యం. అంటే మీరు ఏదైతే పట్టుబట్టి ఇదే ఇలా జరగాలి అనుకున్నటువంటి విషయాలలో మీకు ఎవరు సహకరించకపోవచ్చు, నీ వ్యక్తులు. కాబట్టి మీరు కొద్దిగా పట్టు విడుపులతో ఉండండి. ఆ తర్వాత తదనంతరం ఆలోచించుకోండి. భార్య ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి, మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. కుటుంబ సౌఖ్యాలకు కొంత విడంగా ఉండేటువంటి పరిస్థితులు, ప్రభావాలు మీకు ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయి కొద్ది రోజులు. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని చేయండి. మొత్తం మీద ఆవేశపూరిత వాతావరణానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు కొంత ఆర్థికపరమైనటువంటి మెరుగులు ఉన్నప్పటికీ కుటుంబ వ్యవహారాల్లో బంధువైరుధ్యాలు, తర్వాత కుటుంబ పెద్దలతో కొద్ది ఇబ్బందులు ఇలాంటివి కూడా ఏర్పడతాయి. అలాగే మరికొన్ని విషయాలలో మీకు శారీరక ఆరోగ్యాల విషయంలో కూడా కొద్ది మార్పులు వస్తున్నాయి. ఇది ఒక రకంగా ఉత్తరాషాఢ నక్షత్రాలకు సాధారణంగానే కనబడుతున్నది. శ్రవణ నక్షత్ర జాతకులకు కూడా సాధారణంగానే ఉంది, కానీ కొన్ని వ్యవహారాలలో మీకు ఆర్థికపరమైన విజయాలు కొన్ని లభించబోతున్నాయి. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు కుటుంబపరంగా అనుకూలతలు బాగా ఉన్న ఆర్థికపరమైన విషయాలు, బంధువులతో వైరుధ్యాలు, భార్యతో వైరుధ్యాలు కొద్ది రోజులు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద మకర రాశి వారు ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ 3 గ్రహాలకు, ముఖ్యంగా బుధ శుక్రులకు ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ స్తోత్రాలను పఠించి ఆ గ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే కుటుంబ వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు, కుటుంబ సౌఖ్యాలు కొంతవరకు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం శతభిషం పూర్వాభాద్ర త్రయః కుంభం. కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభంలో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ప్రభుత్వ సహాయ సహకారాలు, ప్రభుత్వపరమైన పనులు, అలాగే మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబపరమైన సమస్యలు, కుటుంబానికి సంబంధించిన విషయాలు, సోదరులకు సంబంధించిన విషయాలు, చిన్నపాటి ప్రయాణాల మూలకంగా లాభాలు ఇత్యాదులు చాలా వరకు ఏదో ఒక ప్రత్యేకత మీకు ఈ వారం ప్రారంభంలో నుంచి 2వ తేదీ దినమధ్యం వరకు కనబడుతున్నది. ఆ తదుపరి మీకు 3, 4వ తేదీలో పరిస్థితుల్లో చాలా మార్పులు. కాస్త నిదానంగా ఉండాలి. ఎవరితో విరోధాలు లేకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే కొన్ని పనుల యందు నత్తనడక నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. 5, 6, 7 కూడా సాధారణంగానే కనబడుతున్నది. మొత్తం మీద కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభము అంటే 1, 30, 1, 2 వరకు చాలా అనుకూలంగా ఉంది. మిగతాదంతా కూడా మీకు సాధారణంగానే కనబడుతున్నది. అయితే
ఈ వారం ప్రారంభంలో కలుగుతున్న మార్పులు ఏవైతే ఉన్నాయో అవి బ్యాంకింగ్ వ్యవహారాలు కావచ్చు, ఇన్సూరెన్స్ వ్యవహారాలు కావచ్చు, ప్రభుత్వపరమైనటువంటి వ్యవహారాలు కావచ్చు, ఆరోగ్యపరమైన ఏవైనా మీకు అనుకూలంగా ఉండి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఈ వారాంతంలో వచ్చేటువంటి మార్పుల మూలకంగా కొద్దిగా కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి చిక్కులు, శారీరక అస్వస్థతలు, భార్యా పిల్లల యొక్క అస్వస్థతలు ఇట్లాంటివి ఉండవచ్చు. ఒక విరోధ శత్రుపీడాచ జ్ఞాతీనాంచ విరోధత, మరి మనకి ఏమైనా లిటిగెంట్ వ్యవహారాలు ఎవరైనా మన మీద అలాంటివి కూడా చేయవచ్చు, కొన్ని కాంప్లికేషన్స్. మరి కుంభరాశి వారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా మీరు ఎదుటివారి ఎత్తుగడలకు, ఎదుటివారి యొక్క పరీక్షలకు మీరు తట్టుకోగలగాలి. వ్యవహారాల్లో ఉన్నటువంటి వారికి, వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి పోటీ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన వ్యవహారాలు మీకు బాగానే అనుకూలిస్తాయి. అలాగే ప్రభుత్వ పరంగా ఉద్యోగాల్లో ఉన్నటువంటి వారికి కూడా ఊహించని కొన్ని మార్పులు, చేర్పులు, స్థానచలనాలు ఇలాంటివి కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి సంబంధించి యువకులు కూడా చాలా ఉత్సాహంగా ఉంటున్నప్పటికీ కొద్దిగా నిస్తేజంగా, అంటే అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్నట్టు పరిస్థితులు కొన్ని కనపడతాయి. కొంత ఉత్సాహం కూడా కనపడుతుంది. మరి ప్రత్యేకంగా ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ తర్వాత ఇంటర్వ్యూలకు వెళ్ళేటువంటి కుంభరాశి వారికి ఈ వారంలో కొన్ని ప్రత్యేక ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ధనిష్ఠ నక్షత్ర జాతకులకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. కుటుంబ వ్యవహారాలలో కొద్దిపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. శతభిష నక్షత్ర జాతకులకు కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్న కుటుంబ వ్యవహారాలలో, ఆరోగ్యాలలో కొద్ది మార్పులు వస్తున్నాయి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకు అనుకూలతలు బాగా ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ వారంలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రధానమైన పూజ బుధుని యొక్క స్తోత్రం చేసుకోండి, శుక్రుని యొక్క స్తోత్రం చేసుకోండి, అనుకూలతలు మీకు లభించగలుగుతాయి. అలాగే కుజుని స్తోత్రం కూడా చేసుకోండి, మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి అంతఃక్లేశం ధనఛేదం వేదం సర్వదోషద. అయినంత వరకు మీనరాశి వారు 30వ తేదీ, 1వ తేదీ, 2వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా మీ యొక్క కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, కుటుంబ సమస్యలు, వీటికి సంబంధించిన విషయంలో మీరు కొంత తర్జన భర్జన చేసుకుంటారు, కొంత నిష్ఠూర పడుతుంటారు. అనుకూల వాతావరణం లేదు, కొంత ప్రతికూలమైన వాతావరణమే మీకు లభిస్తుంది. ఊహించనటువంటి కోపతాపాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కొంత నిష్ఠూరాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనపరమైన చింత, అంటే ఒక అస్తవ్యస్తంగా ఉంటుందండి. మనస్సు ఒక అల్లకల్లోలంగా, అస్తవ్యస్తంగా, భయంగా, ఆందోళనపరంగా ఉండి ఏ వ్యవహారాలు ఎప్పుడు ఎలా ఏం చేయాలని, ఎవరితో ఏది మాట్లాడాలన్నా, ఏది చేయాలన్నా నీకు సహకారం లేనటువంటి, అంటే అలాంటి వాతావరణం మీకు ఉంటుంది. అయితే కొంత మెరుగు 2వ తేదీ దినమధ్యం నుంచి 3, 4వ తేదీల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి సమావేశాలు, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు, కొంత ఉత్సాహపూరితమైనటువంటి పరిస్థితులు మీకు ఏర్పడుతున్నాయి. దానిలో కొంత మీకు ఊరట కలుగుతున్నది. ఒక ఏదున్నా కూడా మీరు 2, 3వ తేదీని కొంతవరకు బాగా ఎంటర్టైన్ చేయొచ్చు. అయితే ఆ తర్వాత 4, 5, 6వ తేదీలన్నీ కూడా మామూలుగానే ఉన్నాయి. అయితే ఈ వారంలో మీనరాశి వారు కీలకమైన వ్యవహారాలు, ప్రత్యేకంగా మీ వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, ఆర్థికపరమైన వ్యవహారాలు, భూ సంబంధమైన వ్యవహారాలు, రాజకీయపరమైన ఏ వ్యవహారాలను కూడా కూలంకుషంగా చర్చించుకొని నిర్ణయించుకునే అవకాశాలు మాత్రము లేవు. తాత్కాలికంగా కొంత ఊరట కలగడానికి కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు, కొన్ని ప్రత్యేకమైన సమావేశాలు, ప్రత్యేకమైన వ్యక్తులతో కలయికలు జరిగేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. ఏదో ఒక తెలియని మానసిక విచారం మిమ్మల్ని వెంబడిస్తూ ఉంది. ఈ వారం ప్రారంభంలో జరుగుతున్నటువంటి మార్పుల వల్ల మీ శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతున్నది, ఆకలి తగ్గుతున్నది, లేదా ఆకలి పెరుగుతున్నవచ్చు. కొంత శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. చర్మ సంబంధమైన వ్యవహారాలు కూడా మీకు కొంత ఇబ్బందులు కలుగజేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారాంతంలో కలుగుతున్న మార్పులు, అంటే ఎట్ ద వీకెండ్లో కలుగుతున్న మార్పుల మూలకంగా కొద్దిగా మంచి పరిణామాలు, కొద్దిగా హుషారైన వాతావరణం, మీ వ్యక్తిగత జీవితంలో కొంత ఉల్లాసం, ఇవన్నీ కూడా కలుగుతున్నాయి. మీనరాశికి సంబంధించి వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఇలాంటివి ఏవైనా ఉండనండి, ఈ వారాంతం నుంచి మీరు ప్రయత్నాలు మొదలు పెట్టుకున్నట్టయితే కొంత మంచి పరిస్థితులు, మంచి అవకాశాలు మీకు కలిగే గ్రహస్థితి మీకు కనబడబోతున్నది.
పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన వ్యవహారాలలో కొద్దిపాటి సహకారాలు ఇతరులు లభిస్తాయి. దూర ప్రయాణాలు చేసేటువంటి పరిస్థితులు కూడా, దూరదేశాలకు వెళ్ళే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కూడా ప్రయాణ సూచనలు బాగా కనబడుతున్నాయి. కొన్ని విషయంలో మీరు సమదృష్టితో బ్యాలెన్స్గా ఆలోచించి బ్యాలెన్స్ నిర్ణయాలు తీసుకొని అయినంత వరకు సమస్యలను మినిమైజ్ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. రేవతి నక్షత్ర జాతకులు కూడా ఇంచుమించు అదే బాటలో ఉంటారు. వీరికి మాత్రం కొంతవరకు ఆకస్మికంగా కొన్ని మంచి అవకాశాలు లభించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కొద్దిగా బ్యాలెన్స్గానే ఉంటారు. మొత్తం మీద మీనరాశి వారికి ఈ వారమంతా కూడా సాధారణమైన పరిస్థితి అని చెప్పవచ్చు. ఈ వారాంతం నుంచి మెరుగైన పరిస్థితులు ఉంటాయని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేసుకోవలసినటువంటి ప్రధానమైనటువంటి పూజ బుధ కుజులకు, కుజుడికి బుధుడికి ప్రత్యేకమైన స్తోత్రాలు చేసుకోండి. మరి అదే హనుమత్ దేవాలయం కానీ శివాలయం కానీ సందర్శించుకోండి. మరి యోగా చేయండి, మెడిటేషన్ చేసుకోండి. అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. ఆహార విహారాలలో ఎక్సీడింగ్ ఏది కూడా శృతి మించకూడదు. అంటే ఒక లిమిటేషన్స్లో మీరు ఉన్నట్టయితే మీకు భవిష్యత్ సంబంధించిన ఆరోగ్యాలు మంచిగా మేనేజ్ అవుతాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీనరాశి ఫలితాలు. మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలాలను యోగమంజరి టీవీ ద్వారా మీకు తెలియజేశాను. దీనిపై మీ అభిప్రాయాలు, మీ కామెంట్స్, మీ లైక్స్ చేయండి. మా సబ్స్క్రిప్షన్ కూడా పెంచండి. మీ అభిమాన ఆస్ట్రాలజర్ ఎంవి శర్మ. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.